హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో వెల్కమ్ టు ఆల్ మై న్యూ సబ్స్క్రైబర్స్. సో మీ టైటిల్లో చూసినట్టే యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అనమాట. ఆఫ్టర్ సో మెనీ మంత్స్, ఆల్మోస్ట్ 4 months అయిపోయింది. అండ్ మెయిన్ రీజన్ నేను వెళ్ళేది ఏంటంటే మా అక్క కూతుర్ని చూడ్డానికి. తనకు ఇప్పుడు 4 months వచ్చింది. లిటరలీ డెలివరీ అయినప్పుడు చూసాను. ఫస్ట్ డే ఇన్ఫ్యాక్ట్ అంతే, సెకండ్ డే కూడా కదా వెళ్ళిపోయాను నేను రిటర్న్. సో ఫైనలీ నాకు 3 days లీవ్ దొరికింది. లీవ్ అప్లై చేసి సో ఫైనల్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. సో కానీ వెళ్ళే ముందు రేపు నా ఫ్లైట్ ఉంది. ఈరోజు నాకు కాల్ డే అనమాట. సో ఆబ్వియస్లీ ఐ విష్ ఇట్ ఈస్ నాట్ హెక్టిక్, అంతే. హెక్టిక్గా లేకపోతే రేపు హ్యాపీగా నేను ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను హాస్పిటల్కి వచ్చాను అండ్ ఫుల్ మాన్సూన్ ఈజ్ హిట్టింగ్ గైస్. అసలు ఎంత హెవీ రెయిన్ఫాల్ అంటే నాకు యాక్చువల్లీ టెన్స్డ్గా ఉంది రేపు ఫ్లైట్కి ఏమొద్దని. సో హీఈస్ మై గూఫీ ఫ్రెండ్, చూడండి ఎలా వస్తుందో లోపలికి. సో ఇక్కడైతే మా ఓటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. నేను అనుకున్నట్టే ఆబ్వియస్లీ, మరి ఇంకా కాల్ అంటే హెక్టిక్గా ఉండకపోతే ఎలా ఉంటుంది. సో ఇక్కడైతే ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ చేసుకున్నాక మా ఈఎన్టీ సర్జరీస్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది వోకల్ కార్డ్ సర్జరీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ అన్నమాట. అది జరుగుతుంది అక్కడ. ఇంకా అది అయ్యాక ఇంకా కేసెస్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:36 అలా అయ్యింది. నాకు మధ్యలో గ్యాపే లేదు, అసలు రెస్టే లేదనమాట. అండ్ ప్రాపర్గా ఫుడ్డే లేదనిపించింది నాకు. అండ్ కానీ మా మ్యారథాన్ బ్యాక్ టు బ్యాక్ కేసెస్ జరుగుతూనే ఉన్నాయి. సెక్షన్స్ వస్తున్నాయి అండ్ జనరల్ సర్జరీ కేసెస్ వస్తున్నాయి. మధ్యలో పెద్ద గ్యాప్ ఏం లేదు. కానీ ఓన్లీ ఎగ్జైటెడ్ థింగ్ ఏంటంటే రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. సో దట్ ఈస్ ద మోస్ట్ ఎగ్జైటెడ్ థింగ్. నేనైతే ఎప్పుడైపోద్దా రేపు అని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎంత వెయిట్ చేస్తుంటే అంత ఎక్స్టెండ్ అవుతుంది నా డే. సో ఇక్కడైతే నేను ఈవినింగ్ ఆర్డర్ చేసుకున్నాను మ్యాంగో జ్యూస్. అది నేను తాగేసరికి అది టేస్ట్ అంతా చేంజ్ అయిపోయింది, అసలు బాగాలేదు. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సబ్వే ఆర్డర్ చేసుకుంది, అందులో సగం నేను తినేసాను. నా ఫుడ్ ఇంకా వస్తుంది, మేము ఆర్డర్ చేసాము. సో ఇక్కడ నేను ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. నేను యాక్చువల్లీ డిన్నర్ కల్లా ఇంటికి వెళ్ళిపోతానేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు. సో ఇంకా ఇక్కడికే ఆర్డర్ పెట్టేసుకున్నాం ఫుడ్. ఇప్పటికే 11 o'clock అలా అయిపోతుంది. ఇంకా మా కేసెస్ నడుస్తున్నాయి. ఒక అపెండిక్స్ కేసు తీసుకున్నారు. అండ్ చూడండి ఎంత ఫుడ్ ఆర్డర్ పెట్టామో. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ కాల్లో ఉన్నప్పుడు ఏదైతే ఫుడ్ ఆర్డర్ పెడతామో అది ఫుడ్ వచ్చేసరికి తినే ఇంట్రెస్టే పోతుంది నాకు. అదేంటో ఎవ్రీ టైం అలానే అవుతుంది, ఫుడ్ అంతా అలా వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని కేసెస్ అయ్యేసరికి నైట్ 2 o'clock అయింది గైస్. ఆల్మోస్ట్ 2:30 అయింది. నేను ఇంకా 2:30కి లాగౌట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ అది లాగిన్ అయిపోయింది, లాగౌట్ కింద రాదు ఇంకది. సో అంటే నేను ఈవినింగ్ లాగౌట్ చేయడం మర్చిపోయాను అనమాట కేసెస్లో పడి. ఇంకా ఇంటికి వచ్చి పడుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ 6:30కే లేచాను. బికాజ్ ఈరోజు నేను తొందరగా రిలీవ్ అవుతున్నాను కదా, సో నా కేసు ఎర్లీగా స్టార్ట్ చేద్దామని. అండ్ టుడే హ్యావ్ ఎ బిగ్ కేస్ పోస్టెడ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఎలా అంటే ఇది కూడా ఒక వోకల్ కార్డ్ సర్జరీయే, అనదర్ కాంప్లికేటెడ్ కేస్ అని చెప్పచ్చు. సో ఈ కేసు కోసం బయట నుంచి కూడా సర్జన్స్ అందరూ వస్తున్నారు. సో ఇట్ ఈస్ అ బిగ్ కేస్ టెక్నికలీ. సో ఫస్ట్ నేను ఇంకా ఇంత హెవీ కాల్ అయ్యాక ఫస్ట్ నాకు కాఫీ కావాలి. నేను ఇంతకుముందు కాఫీ అడిక్ట్ ఉంటుండే కాదు, అంటే ఇంకా రెసిడెన్సీ జాయిన్ అయ్యాక ఇంకా వన్ ఆఫ్ ద ఇది యాడ్ అయింది నాకు. సో ఇక్కడైతే మా కేస్ స్టార్ట్ అయింది. నేనైతే ఎంత క్విక్గా ఫినిష్ చేస్తే అంత బెటర్ అని అనుకుంటున్నాను. సో నేను యాక్చువల్లీ నా ఫ్లైట్ ఈవినింగ్ 4:30కి ఉందన్నమాట. సో నేను ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 1 hour పడుతుంది. నేను 1:30 కల్లా వెళ్ళిపోవాలి. ఇంకా కేస్ జస్ట్ 1:30కి నా క్యాబ్ స్కెడ్యూల్ అయి ఉంటే 1 o'clockకి కేసు అయింది. ఇంకా నాకు లిటరలీ 10 minutes ఉండే. ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా నాకు లంచ్ చేసే గ్యాప్ కూడా లేదు. ఇంకా ఫస్ట్ క్యాబ్ అయితే ఎక్కేసేసి ఇంకా ప్యాక్ చేసుకున్న లంచ్ అక్కడ క్యాబ్లో తింటున్నాను అనమాట. ఇంకా క్యాబ్లో వస్తుంటే నేను ఆలోచిస్తున్నాను అసలు ఎన్ని థింగ్స్ తీసుకోలేదు, ఎన్ని మర్చిపోయాను అని. అసలు ఇంత పరిగెట్టుకుంటూ వెళ్ళాను నేను, అయిపోయింది ఇంకా ఫ్లైట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. ఇంకా తినిందంతా అరిగిపోయింది లిటరలీ. ఇంకా వెళ్ళి ఫస్ట్ టైం టేకింగ్ వన్ కాఫీ అనమాట, ఎందుకంటే ఐఎమ్ లిటరలీ జోన్డ్ అవుట్. ఇంకా
అండ్ వెళ్ళి అక్కడ కూర్చున్నాను, నా బోర్డింగ్ గేట్ అవి చూస్తున్నాను అనమాట. అక్కడ ఆల్రెడీ నేను వెళ్ళేసరికి గేట్ ముందు చాలామంది ఉన్నారు. సో ఇంకా టైం ఉందిలే అని అలా కూర్చొని ఐఎమ్ హ్యావింగ్ టీ అనమాట. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోయేలాగా ఉన్నాను. అందుకే ఐఎమ్ సర్చింగ్ ఫర్ థింగ్స్, మంచిగా హాట్ కాఫీ ఆర్ హాట్ టీ ఏదైనా తాగుదామని. సరే కూర్చున్నాను. ఎంతసేపటికి అక్కడ బోర్డింగ్ అని బోర్డు రావట్లేదు హైదరాబాద్ అని. నాకు అర్థం కావట్లేదు ఏంటి ఏమైంది అని. ఇంక అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఇది టెర్మినల్ 1, సో చాలా చిన్న ఎయిర్పోర్ట్. అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు హైదరాబాద్ ఫ్లైట్ గేట్ చేంజ్ అయింది అని. అసలు ఇండిగో వాళ్ళు ఎవరు నాకు ఏం చెప్పలేదు. నాకు అట్లీస్ట్ నేను చెక్ ఇన్ చేసేటప్పుడు నాకు చెప్పలేదు. అండ్ నాకు మెయిల్ ఆర్ మెసేజ్ ఏం రాలేదు. నేను అలానే వేరే గేట్ దగ్గర కూర్చొని ఉన్నాను. ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నాను అనమాట నా పేరు. అండ్ ఐఎమ్ లైక్ లాస్ట్ పర్సన్ టు బోర్డ్ అని అనిపించింది నాకు. నేను అడిగాను అప్పటికి గేట్ చేంజ్ అయిందని, అసలు అక్కడ ఎక్కడ మీరు చెప్పలేదు అని. ఇంకా వీ హ్యాడ్ నో టైం. ఇంకా క్విక్గా నేనే లాస్ట్ అసలు ఇన్ఫ్యాక్ట్. సో ఇంకా ఫాస్ట్గా తీసుకొని ఐఎమ్ వెరీ సూపర్ టయర్డ్. అసలు నాకు జస్ట్ ఇలా ఒక 2 seconds ఖాళీగా కూర్చుంటే నిద్రపోయేలాగా ఉన్నాను నేను. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు గో బ్యాక్ హోమ్ అనమాట. సో ఇంకా బోర్డింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ సన్సెట్ అయిపోతుంది ఇక్కడ. సో ఐఎమ్ ట్రయింగ్ టు క్యాప్చర్ ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూట్ మెసేజ్ ఐ గాట్ ఫర్ టుడేస్ కేస్. అది ఫ్లైట్లో ఎక్కగానే నాకు ఆ మెసేజ్ వచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ నేను యాక్చువల్లీ ఐఎల్ సీట్లో కూర్చున్నాను అనమాట. విండో సీట్లో నాకు ఐ వాంట్ టు క్యాప్చర్ అనమాట అది, కానీ నాకు అవ్వడం లేదు. అందుకే వాళ్ళు క్యాప్చర్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ని నేను క్యాప్చర్ చేశాను. కొంచెం బ్రెయిన్ వాడాను ఇక్కడ నేను. కానీ హోల్ ఫ్లైట్ మొత్తం టర్బులెన్సే ఉందండి. కంటిన్యూస్గా డిమ్ లైట్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా సీట్ బెల్ట్ సైన్ ఉంటానే ఉంది. నాకైతే ఎంత టెన్షన్ అయిందో. ఒకటే అనుకుంటున్నా, ప్లీజ్ నేను తొందరగా దింపండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. సో ఫైనల్లీ నేను వచ్చాను ఇంటికి. దట్ ఆ సైన్ ఆఫ్ రిలీఫ్ ఎంత హ్యాపీగా ఉందంటే మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఫైనల్లీ నేను ఇంటికి వచ్చాను అని, ఆఫ్టర్ లాంగ్ డే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ కూడా. ఐ వాంట్ టు సీ దేర్ ఫేసెస్. ఐ ట్రయింగ్ టు క్యాప్చర్ అనమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్, మమ్మీ వాళ్ళది, అక్క వాళ్ళది చూద్దామని. సో ఇక్కడ మమ్మీ క్యాప్చర్ చేసింది, నాకు అక్కడ కుదరలేదు. సో ఇక్కడ ఫస్ట్ టైం నేను నా నీస్ని చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. లిటరలీ మై హార్ట్ ఈజ్ స్మైలింగ్ ఇక్కడ. అండ్ షీఈస్ వెరీ క్యూట్. అసలు ఇంత క్యూట్ అవుతుందని అనుకోలేదు. ఆబ్వియస్లీ 3 months 4 monthsకి పిల్లలు పెద్దగా అవుతారు కదా. సో అండ్ షీ స్టార్టింగ్ టు రెస్పాండ్ కూడా, నవ్వుతుంది, చూస్తుంది. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ లుక్ ఎట్ మై ఎక్స్ప్రెషన్. గాడ్, మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఇంక ఇది చూసాక నాకు కంప్లీట్ స్ట్రెస్ అంతా ఎగిరిపోయింది. నేను 2 daysగా నా మైండ్లో పెట్టుకున్న స్ట్రెస్ మొత్తం పోయిందన్నమాట. అండ్ ఆబ్వియస్లీ ఇంటికి రాగానే ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్, మంచి డిన్నర్. నాకు అసలు ఫిష్ అంటే చాలా ఇష్టము. ఓకే, కానీ నేను ముంబైలో చాలా ట్రై చేశాను కుక్ చేసుకోవడం, కానీ అంతగా కుదరదు ఆబ్వియస్లీ మనకి ఫిష్ ఫ్రై అవన్నీ. సో మా మమ్మీని నేను పొద్దున్న అడిగా అన్నమాట, కుదిరితే ఫిష్ ఫ్రై చేయని. అండ్ ఇక్కడ గోంగూర పచ్చడి అండ్ ఫిష్ వేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ లైక్ లాస్ట్ మ్యాంగో ఆఫ్ ది సీజన్ అని చెప్పచ్చు. సో ఇంకా అక్కతో మాట్లాడుతూ అందరితో అలా కూర్చొని ఐఎమ్ హ్యావింగ్ మ్యాంగో. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ పిన్ని డ్యూటీస్ అని నేను చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. దీనికోసమే కదా నేను వచ్చింది అని అనిపించింది అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ విల్ బి కంప్లీట్లీ అబౌట్ హైదరాబాద్ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చితే అనుకుంటున్నాను నేను. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. See you all in my next video. Until then, bye bye.